చెన్నైలో రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంజయ్, గుడ్ మార్నింగ్ సంజయ్. చెప్పండి, కాంగ్రెస్ కు డీఎంకే 41 సీట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ కూటమి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? విచిత మొత్తానికి తమిళనాడు ఎన్నికల రసవతంగా సాగనున్న ఈ ఎన్నికల్లో ఈసారి డీఎంకే కూటమిలోనే కొనసాగుతున్న కాంగ్రెస్ కు కరుణానిధి నేతృత్వంలో జరిగిన ఈ రోజు జరిగిన సమావేశంలో ఆజాద్ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ కు తమ కూటమిలో 41 స్థానాలను కేటాయిస్తూ డీఎంకే ఇప్పుడే కొద్దిసేపటి ముందే ప్రకటించడం జరిగింది. మొత్తానికి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లిన కాంగ్రెస్ ఈసారి కూడా డీఎంకే కూటమితోనే పొత్తుగా వెళ్తుండటం, గతంలో అడిగినట్లుగానే 63 స్థానాలను కేటాయించాల్సిందిగా కరుణానిధిని కాంగ్రెస్ అధిష్టానం కోరటం జరిగింది. అయితే తర్జన భర్జన పడిన అనంతరం కాంగ్రెస్ డీఎంకే కూటమిలో మరో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఈసారి 41 స్థానాలను మాత్రం కేటాయిస్తున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి స్పష్టం చేయడం జరిగింది. అయితే స్థానాలతో పాటు ఏ నియోజకవర్గాలను కేటాయించాలనే దానిపై ఈ రోజు సాయంత్రంలోగా ఒక స్పష్టత వస్తుందని డీఎంకే కోశాధికారి స్టాలిన్ తెలపడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ ఆశించిన ఫలితం రాకపోయినా కూడా కాంగ్రెస్ గత ఎన్నికల్లో 63 సీట్లను కోరటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అధిష్టానంతో చర్చించి 63 స్థానాలను తీసుకోవాలనంటూ డీఎంకేపై ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డీఎంకే కేవలం 41 స్థానాలను మాత్రమే కేటాయించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో పంచముఖ పోటీగా తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి డీఎంకే కూటమితో పాటు అన్నా డీఎంకే, పిఎంకే, ఎండిఎంకే ప్రజా సంక్షేమ కూటమితో పాటు బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తున్న తరుణంలో, పంచముఖ పోటీగా ఉన్న ఈ తరుణంలో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఏ మేరకు స్థానాలను కైవసం చేసుకుంటుంది, అంతేకాకుండా డీఎంకే ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలాల్సి ఉంటుంది. 22 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ స్థానాల్లో డీఎంకేతో పాటు కాంగ్రెస్ పోటీ చేయనుంది, అంతేకాకుండా డీఎంకేలో ఉన్న మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఏ స్థానాలు కేటాయిస్తారనే దానిపై ఫలితాల ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి ద్రవిడ పార్టీలకు ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంది. అంతేకాకుండా జాతీయ పార్టీలు ద్రవిడ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నా కూడా వారికి ఓటు శాతం ఏ మేరకు ఈ ఎన్నికల్లో లాభిస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే కాంగ్రెస్ 41 స్థానాల్లో ఏ మేరకు విజయావకాశాలను చేజిక్కించుకుంటుంది, డీఎంకే ఈసారి విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం 22న నామినేషన్ ప్రక్రియ అనంతరం తేలాల్సి ఉంటుంది. విషిత. రైట్, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.